చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలవంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ప్రేమకై కృతజ్ఞత వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయనా. మహాకాశములు పట్టజాలని ఆశ్చర్యకరుడవు. ఆకాశమును, భూమిని, సముద్రమును, అందున్న సమస్తమును కలుగజేసిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రములు నాయనా. మాకు జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేస్తున్న దేవుడిగా ఉన్నందుకే వందనాలు తండ్రి. ప్రభువా, మీ పోలికలో, నీ స్వరూపములో మమ్మల్ని చేసి మీకు ఇష్టలుగా ఈ లోకంలో జీవించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ జీవితాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ప్రపంచ దేశాల క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయనా. నాయకులు, అధిపతులు, అధికారులందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకులందరిని బట్టి వందనాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘములన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయనా. సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. మీ అద్భుతమైన కృప దయచేయండి ప్రభువా. ఈ పునరుద్ధాన దినములో ప్రభువా, ఎక్కడైతే నీ బిడ్డలు చేరి నిన్ను ఆరాధిస్తున్నారో, నేను మహిమపరుస్తున్నారో, ప్రతి స్థలములో మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ సేవకులను బలపరిచి వాడుకోండి తండ్రి. నూతన బిడ్డలను ఆకర్షించండి ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. గొప్ప ఉజ్జీవాన్ని సంఘాల్లో మీరు రగిలించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభుత్వాల్లో, నాయకుల్లో గొప్ప నా ప్రభు ఆలోచన వారికి అనుగ్రహింపచేయండి. మీ నూతన కార్యములు జరిగించండి. చీకటి జీవితాలను వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ గ్రేట్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యకి వందనములు. వచ్చిన నీ ప్రియబిడ్డలందరికీ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. రావాల్సిన వారిగా నడిపించి మీరు మహిమ పొందమని, పాటల ద్వారా మహిమ పొందండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందే కృపద ఇచ్చేసి మీరే మహిమ పొందమని, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా మీరు ఆస్వాదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాటల ద్వారా ప్రభు నామమును కనపరుద్దాం. రండి బ్రదర్స్, రండి. నూట 79, 160 యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అని పాడబడుతూ ప్రభువుని మనం స్తుతిద్దాం. రండి. 179 and 160. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన
విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను. కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణమిచ్చి ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసెను. వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము మా శైలము మా కేడెము మా కోటాయు మా ప్రభువే మా కోటాయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము రక్షణ శృంగము ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడే రక్షించువాడు మన దేవుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందారిలోన అతి
అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు హల్లెలూయా 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 యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది రాత్రింబవళ్ళు వేణోళ్ళతోనూ రాత్రింబవళ్ళు వేణోళ్ళతోనూ స్తుతించుటాయే బహు మంచిది స్తుతించుటాయే బహు మంచిది హల్లెలూయా 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 యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. Praise the Lord. (432 and 687) ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా అనే పాడువాడు. 432 687 పెదబాళ్ళు వస్తాయి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని, అంగీకరించు ప్రతివాని జీవా నీవే క్రీస్తువనుచు, అంగీకరించు ప్రతివాని జీవా నీవే క్రీస్తువనుచు, ప్రభువా నీవే నమ్మ
నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావు అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావు ప్రేమగల ప్రభువా ప్రేమగల ప్రభువా పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ఐగుప్తు నుండి విడిపించిన వారి నలువాది వత్సరములు నడిపించితివి ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి కాచితివి కనుపాపగా కాచితివి కనుపాపగా ఉంచి ఉన్నావు మాదిరిగా వారిని నీ ఆలోచన గొప్పది ఉంచి ఉన్నావు మాదిరిగా వారిని నీ ఆలోచన గొప్పది ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి పొంది తృప్తి నీయందు పొందిరి తృప్తి నీయందు అగ్ని స్తంభము మేఘా స్తంభమును నిత్యము నడిపించును అగ్ని స్తంభము మేఘా స్తంభమును నిత్యము నడిపించును ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి
వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నమ్మకమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి మనందరము కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఒకసారి మనందరం లేచి నిలబడదాము. దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన నామాన్ని మయంపరుస్తూ ప్రత్యేకమైన పాట ద్వారా ఆయన్ని స్తుతించి ఆయన నామాన్ని ఘనపరిచి నిత్యము స్తుతించిన ఆయన రుణాన్ని తీర్చుకోలేము. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవుణ్ణి మనం స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనకిచ్చినటువంటి సమయంలో ప్రభు యొక్క కృపలో, ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో మనల్ని ఇప్పటి వరకు కాచి కాపాడి సంరక్షించి పోషించుచున్నటువంటి దేవునికి ఏమిచ్చినప్పటికీ ఆయన రుణమును తీర్చలేము. కాబట్టి ప్రభువా నీ రుణమును మేము తీర్చలేము, అని చెప్పేసానని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాకి రాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా రాజా రాజా
పరిశుద్ధ తండ్రి, నీ ప్రేమకాయ మరి ఒకసారి వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. పాటల ద్వారా మహిమ పొందిన దేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు నాయన. సజీవుడవు, శ్రీమంతుడవు, సర్వాధికారివి. యుగ యుగములలో ఉన్న ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనని మనం మీరే లోకానికి రుజువుపరుచుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, నీ మాటలు, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. నీ స్వరమును మాకు వినిపింపచేయండి ప్రభువా. మీకే స్తుతులు చెల్లిస్తూ మీ రక్తాన్ని మా అందరిపై ప్రోక్షించుకుంటాం. యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ గ్రేస్ మినిస్ట్రీస్. ఈ పరిచయాల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవుణ్ణి ఘనపరచడానికి, ఆయన ఆరాధించడానికి, ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, వేల్పులలో ఆయన వంటి వారు ఎవరో కూడా లేరు. ఆయన స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడు అనేటువంటిది. ఈజ్ రెవరెండ్. రెవరెండ్ అంటే పూజార్హుడు అని అర్థం, పూజింపదగిన వాడు అనేటువంటిది. కాబట్టి ఈ లోకములో దేవుడుగా కొలవబడడానికి, దేవుడిగా ఆరాధించబడడానికి, దేవుడిగా పూజింపబడడానికి అర్హత ఈ దేవునికి మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన నామము పూజింపదగినది. దేర్ ఈజ్ నో వన్ లైక్ జీసస్. ఆయనను పోలిన వాడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆయన ఆరాధించుట ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో మనమందరము కూడా దేవుని స్తుతించి ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మనకి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. దేవుని పిల్లలుగా ఈ లోకములో ఆయనకి ఇష్టమైనటువంటి బిడలముగా, దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి బిడలుగా ఈ లోకములో ఉండాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని కృపను బట్టి ఆయన మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నటువంటి విషయం. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయన మన జీవితంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, లెట్స్ టర్న్ యువర్ బైబిల్స్ టు 2 Corinthians chapter 6. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో మనం చదువుదాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుని స్టేట్మెంట్, దేవుని గుండెల్లో, దేవుని హృదయంలో మన ఎడల ఏముంది అని దేవుణ్ణి అడిగితే, దేవుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి ఏమని చెప్తాడంటే, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉండాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. ఆయనేమో మనకు దేవుడిగా ఉండాలని, మనమేమో ఆయనకు ప్రజలుగా ఉండాలని, ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలని, ఆయనను మహిమపరిచేవారుగా ఉండాలని, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన మనకు దేవుడిగా. అంతేకాదు, ఏమంటున్నాడంటే ఆ కింద చదవండి, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు.
ద లార్డ్ గాడ్ ఆల్మైటీ, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, వినండి, దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆయన మనకు ఏమై ఉంటాడంట? దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. నెంబర్ 2, మరి ఒక మాట ఏమన్నాడంటే, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో దేవుని పిల్లలుగా మనం ఉండాలని. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలమైనటువంటి మనము, మనకు తండ్రి ఎవరంట? పరలోకములో ఉన్నటువంటి ఆ తండ్రి. దేవుడే అంటున్నాడు, నేను మీకు తండ్రిలాగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలులాగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నిజమే, ఎంత గొప్ప రిలేషన్ అండి. ఒక తండ్రికి కుమారులు కుమార్తెలకు మధ్య ఎంత రిలేషన్, బాంధవ్యం ఉంటుందో దేవుడు మనతో ఆ రీతిగా సహవాసం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మనకు దేవుడిగా ఉండి మనం ఆయనకు ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రిలేషన్ మనం చూస్తే దేవుడు మనలను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతా ఉంది. మన ఎడల దేవునికి ఎంత ఉన్నతమైన ప్రణాళిక ఉందో మనకు అర్థమవుతూ ఉంది. నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉంటారు. లేవియాకాండం 26వ అధ్యాయము, లెవిటికస్ చాప్టర్ 26. లేవియాకాండము 26వ అధ్యాయము, 26వ అధ్యాయం 12వ వచనం, వర్స్ 12, 12వ వచనం. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. నేను మీ మధ్య నడిచేదను అంటున్నాడు. దేవుడు మన మధ్య నడవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మనతో ఉండడానికి, మనతో సహవాసం చేయడానికి. మనమేమో వేరే వాళ్ళతో సహవాసం చేయాలని, వాళ్ళతో నడవాలని, వీళ్ళతో నడవాలని అనేకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాము. కానీ ఒక్కసారి దేవుని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుణ్ణి అడిగితే ఏమంటాడంటే, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకుంటా ఉన్నాడు. మనకు ఆయన దేవుడిగా ఉండాలని, మనము ఆయనకు ప్రజలుగా ఉండాలని, మనకు ఆయన తండ్రిగా ఉండడానికి, మనమేమో ఆయనకు కుమారులు కుమార్తెలుగా ఉండాలని. ఇది దేవుని యొక్క ఆలోచన. నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను, వారి మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాను అనేటువంటిది. అందుకే ఈ దేవుణ్ణి పోలిన వారు ఎవరు కూడా లేరు. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. 18వ వచనములో, 6:18 2 కొరింథియన్స్లో ఏమంటాడు? కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. ఎవరి మధ్య నుండి? ప్రస్తుత మూర్ఖులైనటువంటి వక్ర జనము మధ్యలో నుండి, దుష్టుల మధ్యలో నుండి వేరవ్వండి. అపవిత్రంగా బ్రతికే వారి మధ్యలో నుండి వేరవ్వండి. నేను మీకు దేవుడును, మీరు నాకు ప్రజలై ఉంటారు. నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు. కాబట్టి మీరు ఏం చేయాలంట? ప్రత్యేకంగా ఉండాలి. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకము నుండి దేవుడు మనల్ని వేరుపరిచాడు, ప్రత్యేకపరిచాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన రక్తముతో మనల్ని కడిగాడు. చీకటిలో ఉన్న మనల్ని ఏం చేశాడంట? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు. కాబట్టి వీఆర్ సపరేటెడ్ పీపుల్. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. అదే ఉపమానాలు యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సముద్రములో వల వేసినప్పుడు ఏం జరిగిందంట? ఆ వలను దరికి లాగాడు. ఆ దల్లో ఏమున్నాయి అంటే, వలలో నానా విధములైన చేపలు దాంట్లో ఉన్నాయి. ఏం చేశాడు అక్కడ? మంచి వాటినేమో తన గంపలో వేసుకున్నాడు, చెడ్డ వాటినేమో బయట పారవేశాడు. వీఆర్ సపరేటెడ్ పీపుల్. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దెర్ ఇస్ ఏ జడ్జిమెంట్, ఒక తీర్పు ఉంది. ఏంటా తీర్పు అంటే, దేవుడే దేవదూతలను పంపించి ఏం చేస్తాడంట? నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరుస్తాడు. దెర్ ఇస్ ఏ సపరేషన్.
కాబట్టి ఈ లోకమునికి తీర్పు ఒకటి రాబోతూ ఉంది అనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుడు కూడా అదే కోరుకుంటూ ఉన్నాడు. మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ జీవితాలను కాపాడుకోండి. పరిశుద్ధతలో, ప్రేమించడంలో, మాట్లాడటంలో, దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుణ్ణి మహింపరచడంలో, ప్రేమను చూపించడంలో, అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంట? ప్రత్యేకంగా ఉండండి. మనల్ని చూసిన వారు ఏం చేయాలంట? వీరు దేవునికి ప్రత్యేకించబడిన వారు. బైబిల్లో వారి గురించి ఏమని వ్రాయబడిందంటే నాజీరు చేయబడిన వారు అని వ్రాయబడింది. ప్రత్యేకించబడటం అంటే నాజీరు చేయబడటం అంటే దేవునికి ఇష్టముగా జీవించడమే ప్రత్యేకించబడటం అంటే. ఈ లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలతో కాకుండా ఓ ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదివాము కదా, రోమన్స్ చాప్టర్ 12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్స్, రూపాంతరము పొందిన జీవితాలు అంటే ఏంటంటే ప్రత్యేకించబడిన జీవితాలు. వీళ్ళు దేవుని కొరకు నాజీరు చేయబడ్డారు, ప్రత్యేకించబడ్డారు. వీరి జీవితం పరిశుద్ధమైంది, వీరి మాట పరిశుద్ధమైంది, వీరి చూపు పరిశుద్ధమైంది, వీరి కార్యాలు ప్రత్యేకమైనవి, వీరు ప్రేమ కలిగి నడుచుకుంటారు, వీరు అందరినీ క్షమిస్తారు. ఓ ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు మన ఎడ నుండి కోరుకుంటా ఉన్నాడు. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఇక్కడ పౌలు గారు రోమీయులకు రాస్తే ఏమంటాడంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. లోకము నుంచి వేరు చేశాడు దేవుడు, మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టే మనం ప్రత్యేకమైన జీవితాన్ని ఈ లోకములో జీవించాలి. అందువల్లనే పోయిన వారంలో మనం ఏం చదువుకున్నామంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొకడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. మనము ప్రత్యేకించబడ్డాము కాబట్టి, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఇక మనకు దేనితో సంబంధం లేదంట? దుర్నీతితో సంబంధము లేదు, అవినీతితో, కరప్షన్తో మనకి సంబంధము లేదు. మనకు కలిగిన దానితోనే మనం ఏం చేయాలంట? తృప్తి చెంది ఉండాలి. దేవుడు మనల్ని బ్లెస్ చేసిన దాంతోనే, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే దేవుణ్ణి మహిమపరచాలని బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు కాబట్టి, మనల్ని దేవుడు ఉచితముగా నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఇక మనకు దేనితో సంబంధం లేదంట? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. మన దేవుడు నీతి కలిగిన దేవుడు, నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. ఆయన పిల్లలను కూడా దేవుడు ఏం చేశాడంట? ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. అందుకే మనం ఇక లోక మర్యాదను ఏం చేయొద్దు? అనుసరించవద్దు. నీతిమంతుడైన దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఇప్పుడు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తే ఎంత అవినీతి, ఎంత అక్రమం, ఎంత అన్యాయం కనబడుతూ ఉంది. దేవుని పిల్లలమైనటువంటి మనము న్యాయముగా నడుచుకోవాలని, యథార్థంగా ఉండాలని, కనికరాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతులకి అనీతిమంతులకి సంబంధమే లేదు. మంచి వాటినేమో గంపలో వేసుకున్నాడు, పనికి మాలిన వాటిని, చెడ్డ వాటిని, నీతి లేని వాటిని ఏం చేశాడంట? బయట పారవేశాడు. ఎందుకంటే దేవుడు నీతిని కోరుకునేవాడు, ఆయన పరిశుద్ధతను కోరుకునే దేవుడు. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి, అది దేవుని ఉద్దేశం. కాబట్టి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అని రెండవది ఏమన్నాడంటే వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. వెలుగు చీకటి,
నీతి, దుర్నీతి. దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ లైట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ డార్క్నెస్. చీకటితో సహవాసం చేయటం అనేటువంటిది వెలుగుకి అది అసాధ్యం. మీరు చూడండి, బాగా చీకటిగా ఉన్న రూములోకి మనం వెళ్ళిన వెంటనే స్విచ్ చేసామనుకోండి, చీకటి అక్కడ ఏమైంది చెప్పండి, ఒక్క క్షణంలో పారిపోయింది అంతే. అట్లా స్విచ్ వేయటం ఆలస్యం. అక్కడ ఏముండదు చెప్పండి, అక్కడ చీకటి ఎంత మాత్రము ఉండదు. చిటికేస్తే చాలు, ఎట్లా లైట్ ఎట్లా వెలిగిందో లేదో ఆ రూమ్లో ఏం కనపడదు, ఇక మనకి చీకటి కనపడదు. ఎప్పుడైనా అట్లా లైట్ వెలగడంతోనే అక్కడక్కడ చీకటి ఏమైనా కనపడిద్దా? ఏం ఉండదు. అసలు చీకటికి ఏమీ పొత్తు లేదు అక్కడ. ఇక్కడ ఏమన్నాడంటే, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని అంటూ ఉన్నాడు. కాబట్టి వెలుగు ఆలోచన చేస్తే మనం చూస్తే కాంతి వేగం అంటారు, కాంతి లైట్ వేస్తే చీకటి ఏ రీతిగా పారిపోతుందో, వెలుగు ఉన్న చోట చీకటికి ఏమి లేదంట, స్థలము లేదు. మనము దేవుని చేత వెలిగించబడ్డాం కాబట్టి మనకి చీకటికి ఎలాంటి ఫెలోషిప్ ఉండకూడదు. వెలుగునకు చీకటితో ఏమి సంబంధము, ఏమి పొత్తు అని అంటా ఉన్నాడు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఒక లైట్ వేస్తే చీకటి ఎంత స్పీడ్గా పారిపోయిద్దయ్యా అంటే, శాస్త్రవేత్తల అంచనా ప్రకారము అలా స్విచ్ వేయడంతోనే, లేదంటే ఒక సెకండ్లో అలా చిటిక వేయడంతోనే వెలుగు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్ళిద్దంట. 3 లక్షల కిలోమీటర్లు కాంతి వేగాన్ని కొలిచారు. లైట్ ఎంత స్పీడ్గా ప్రయాణం చేసిద్దంటే ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళిద్దంట. అంత స్పీడ్గా కాంతి ప్రయాణం చేసిద్ది. అంటే అక్కడ చీకటి ఎంత మాత్రము ఉండదు. నువ్వు ఎంత చీకటి గదిలైనా, ఎంత చీకటి ఉన్న ప్రదేశమైనా మీరు చూడండి, ఒక్క క్యాండిల్ వెలిగించండి, ఏమైంది చెప్పండి, చీకటి అంతా వెళ్ళిపోయింది అక్కడ. ఎందుకంటే వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, ఏమి సంబంధము. దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకయ్యా అంటే, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. నేను మీకు దేవుడినై ఉండాలంటే మీరు నాకు ప్రజలై ఉండాలంటే, నేను మీకు తండ్రిగా మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉండాలంటే, మీరు లోకము నుంచి ఏమేమన్నాడు, వేరవ్వండి. మీరు లోకము నుంచి వేరవ్వండి. లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోకపు విషయాల నుంచి మీరు వేరవ్వండి. మీరు ప్రత్యేకంగా జీవించాలి. మీ జీవితం ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ లైట్, దేవుడే వెలుగై ఉన్నాడు అనేటువంటి విషయం. కీర్తనలో ఒక మాట మనం చదువుదాము. 118వ కీర్తన, సామ్ 118, 118వ కీర్తనలో ఒక మాట మనము ధ్యానం చేద్దాం. కీర్తనలు 118, 27వ వచనం చదువుదాం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకి ఏమిచ్చాడు? దేవుడు ఏమై ఉన్నాడంటే, ద లార్డ్ ఈస్ గాడ్, హీ హ్యాస్ గివెన్ us లైట్. దేవుడు మనకు వెలుగును అనుగ్రహింపజేశాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగునే దేవుడు మనకి అనుగ్రహింపజేశాడు అనేటువంటి మాట. దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, 1 జాన్, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 1 జాన్ చాప్టర్ 1 వర్స్ 5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా,
దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. గాడ్ ఈజ్ లైట్, దేర్ ఇస్ నో డార్క్నెస్ ఎట్ ఆల్ ఇన్ హిమ్ అన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు దగ్గర దేనికి చోటు లేదంట? చీకటికి చోటు లేదు. అందుకే వెలుగుకు చీకటికి ఏమి సంబంధం? దేవుడు మనల్ని తన వెలుగును మనకు అనుగ్రహింపజేశాడు. హీ హాస్ గివెన్ us లైట్ బికాస్ గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు, తన వెలుగునే దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. కాబట్టి దేవుడు మనల్ని వెలిగించాడు. కాబట్టి ఈ లోకంలో మనం ప్రత్యేకంగా జీవించాలి, మన జీవితం ప్రత్యేకంగా ఉండాలి. మనకి చీకటికి ఎలాంటి సంబంధము లేదు. వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, ఏమి సంబంధం? మనము దేవునికి కుమారులు కుమార్తెలుగా ఉండాలంటే మనము ప్రత్యేకించబడిన జీవితాన్నే కోరుకుంటున్నాడు దేవుడు. ఆయన మనకు దేవుడిగా ఉండాలి అంటే దేవుడు మన జీవితాల్లో ప్రత్యేకమైన జీవితాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. గాడ్ ఈజ్ లైట్. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. చాలా మంది ఏమంటున్నారంటే నిజమైన దేవుని యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? ఆ వెలుగు ఎవరంట? ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు స్టేట్మెంట్ ఏంటో తెలుసా? జాన్ చాప్టర్ 8 వర్స్ 12. యోహాను సువార్త 8. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసు ప్రభు ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. యేసు ప్రభు లోకంతో చెప్తా ఉన్నాడు, లోక జనులారా వినండి, వినండి. ద గుడ్ న్యూస్ ఈజ్, ఏంటి శుభవార్త అంటే, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను లోకమునకు వెలుగును. ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, ఎవరైతే నన్ను కలిగి ఉంటారో, నన్ను వెంబడించువాడు, దేర్ ఈజ్ నో డార్క్నెస్ ఎట్ ఆల్. వాటిలో ఏమి ఉండదంటే చీకటికి చోటు లేదు. ఎందుకంటే వెలుగై ఉన్నటువంటి దేవుడు, తన వెలుగును దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడంట? ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఈ వెలుగై ఉన్న దేవుడు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? లోకమును వెలిగించడానికి, లోకాన్ని రక్షించడానికి. అదే యోహాను సువార్తలోనే మనం చదువుతాము 12వ అధ్యాయం, జాన్ చాప్టర్ 12. యోహాను సువార్త 12వ అధ్యాయము యేసు ప్రభు ఇచ్చిన మనోక స్టేట్మెంట్ ఏంటంటే 12వ అధ్యాయము జాన్ చాప్టర్ 12 వర్స్ 46, 46వ వచనం. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడంట? వెలుగుగా వచ్చాడు. చీకటి లోకాన్ని వెలిగించడానికి, చీకటి బ్రతుకులను వెలిగించడానికి, శాపగ్రస్తమైన జీవితాల్ని ఆయన తీసివేసి ఆశీర్వాదకరంగా మార్చడానికి యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఇక ఎక్కడ ఉండడంట? చీకటిలో ఉండడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. లోకాన్ని వెలిగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన బ్రతుకుల్ని వెలిగించడానికి వచ్చాడు. చీకటి బ్రతుకుల్లో వెలుగుని నింపడానికి వచ్చాడు. యేసు క్రీస్తు మన జీవితాల్లో తన వెలుగుని మనకు అనుగ్రహింపజేయడానికి వచ్చాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి మన జీవితాలని ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంట? వెలిగించాడు. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే, నా దీపమును వెలిగించే వాడవు నీవేనయ్యా. కీర్తన 18, 18వ కీర్తన 18, 28వ వచనం చదువుదాం. నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడవైన యెహోవా
చీకటిని నాకు వెలుగుగా చేయును. మన దీపాలు వెలిగించేది ఎవరంటే చెప్పండి? దేవుడే. మన దీపమును వెలిగించే దేవుడు. యు హ్యావ్ టర్న్డ్ ఆన్ మై లైట్, దెన్ డార్క్నెస్ టర్న్ టు లైట్. దేవుడు మన దీపమును వెలిగించేవాడు. అంతేకాదు మన చీకటిని ఏం చేస్తాడంట? వెలుగుగా చేసే దేవుడు. నీ చీకటిని పారద్రోలే దేవుడు, నీ శాపమును తీసివేసే దేవుడు, నీకున్నటువంటి పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఆయన. గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. దేర్ ఈజ్ నో డార్క్నెస్ ఎట్ ఆల్ ఇన్ గాడ్. యేసుక్రీస్తు అంటున్న మాట, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే వెలిగించడానికే వచ్చాను, మీ బ్రతుకులు బాగు చేయడానికి వచ్చాను. కానీ లోకము యేసు ప్రభు మీద ఏం చేస్తామని చెప్పండి? తిరుగుబాటు చేస్తూ ఉంది. మన దీపాలు వెలిగించడానికి యేసు ప్రభు వస్తే చాలామంది ఈ వెలుగు మీద ఏం చేస్తూ ఉన్నారంట? తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వెలుగుని కోరుకోవడం లేదు, ఇంకా చీకటినే కోరుకునే వాళ్ళు ఉన్నారు. యోబు గ్రంథం 24వ అధ్యాయము, జోబ్ చాప్టర్ 24. యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం. వెలుగు మీద తిరగబడువారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు. లోకములో ఎవరున్నారంట? వెలుగు మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు, వెలుగు మీద తిరగబడే వాళ్ళు ఉన్నారు. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. లోకములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే యోబు 24:13 అంటా ఉన్నాడు, వెలుగు మీద తిరుగుబడువారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు. యేసు ప్రభు అంటున్న మాట, నేను లోకమునకు వెలుగును, నేను వెలిగించడానికి వచ్చాను, నేను రక్షించడానికి వచ్చాను. ఇందాక మనం చదివే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ చివరి మాటలు, కింద మాటలు చదువుదాం మనం. జాన్ చాప్టర్ 12 12వ అధ్యాయము 47వ వచనం. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? రక్షించడానికి వచ్చాడు. టు సేవ్ అండ్ సీక్ విచ్ వాజ్ లాస్ట్. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. లోకమును వెలిగించడానికి యేసు ప్రభు వచ్చాడు. నన్ను వెంబడించువాడు ఇక ఏమాత్రము చీకటిలో నడువడు, ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. కానీ లోకములో ఎలాంటి వారు ఉన్నారు అని చెప్తుందంటే బైబిల్, వెలుగు మీద తిరుగుబడి కలిగిన వాళ్ళు ఉన్నారు. వెలుగు మాకు అక్కర్లేదు, యేసు ప్రభు మాకు అక్కర్లేదు, ఆయన పరిశుద్ధత మాకు అక్కర్లేదు, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తామని చెప్పేవాళ్ళు కనబడుతూ ఉన్నారు. ఈ వెలుగు లోకములో ప్రకాశిస్తుంది. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో జాన్ చాప్టర్ 1 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను. దేర్ ఈజ్ లైఫ్ అండ్ దేర్ ఈజ్ లైట్ ఇన్ జీసస్. యేసు క్రీస్తులో జీవం ఉంది, యేసు క్రీస్తులో వెలుగుంది. ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆ వెలుగై ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడంట? మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ లోకములో ఏం ప్రకాశిస్తుందంట? వెలుగు ప్రకాశిస్తుంది. కానీ చీకటి ఆ వెలుగుని ఏం చేయట్లేదంట? గ్రహించడం లేదు. యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును. ఎవరా వెలుగు?
యేసుక్రీస్తు ఆ వెలుగు. లోకము ఎవరిని గ్రహించడం లేదంట? యేసు ప్రభువుని గ్రహించడం లేదు. యేసు ప్రభు అంటే చిన్నతనంగా ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను గురించి అక్రమంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించని వాళ్ళు చాలామంది ఉన్నారు. రకరకాల గుంపులు, రకరకాల సిద్ధాంతాలు కలిగిన వారు యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించడం లేదు. వెలుగు లోకములో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. అందుకే జడ్జిమెంట్, తీర్పు ఉంది అంటున్నాడు. అందుకే తీర్పు ఉంది. దెర్ ఈజ్ ఎ జడ్జిమెంట్. కోతకాలం ఒకటి ఉంది, తీర్పు దినం ఒకటి ఉంది. దేవదూతలు వస్తారు, వచ్చి ఏం చేస్తారంట? నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరుస్తారు. గోధుమలు గొరుగులు ఏం చేస్తారంట? వేరుపరుస్తారు. దుష్టులు నీతిమంతులు ఎవరో తేలిపోతూ ఉంది. మంచి చేపలు గంపలో వేయబడతాయి, చెడ్డ వాటిని బయట పారవేస్తాడు. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యమును గురించి యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు. ఎవరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారయ్యా అంటే వెలుగు సంబంధులు మాత్రమే, నీతిమంతులు మాత్రమే. గోధుమలుగా ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే. మంచి నేలలో ఏ విత్తనాలు అయితే మరి పడి ఎదిగారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దెర్ ఈజ్ ఎ సపరేషన్. దేవుడు వేరు చేయబోతా ఉన్నాడు. గొర్రెలు మేకలు కలిసే ఉన్నాయి, కానీ ఏం చేస్తాడంట? మేకల్లో నుండి గొర్రెల నుంచి మేకల్ని వేరు చేస్తాడు. దెర్ ఈజ్ ఎ సపరేషన్. అందుకే అంటా ఉన్నాడు, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు, ఏమి సంబంధం? వెలుగుకి చీకటికి సంబంధమే లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ లైట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ డార్క్నెస్. చీకటితో స్నేహం చేయడం వెలుగుకి అది అసాధ్యమైన పని. ఎందుకంటే వెలుగు వస్తే చాలు, చీకటి ఏమైంది? పారిపోయింది. లైట్ అలా వేయటంతోనే చీకటి అక్కడ అడ్రస్సే ఉండదు ఇక. కాబట్టి వెలుగు చీకటితో ఏం చేయలేదంట? సహవాసం చేయలేదు. దట్ ఈజ్ ఇంపాసిబుల్. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. కాబట్టి వెలుగు మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, వెలుగు మాకు వద్దని చెప్పేవాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తుని మేము అంగీకరించమని చెప్పేవాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. వారి గురించి దేవుడు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభుని గురించి మాట్లాడితే, అవసరం లేదండి, మాకు ఉన్నారు, మేము కూడా ఆరాధన చేస్తూ ఉన్నామంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు, నీ జీవితాలు వెలిగించే దేవుడు. చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే వెలుగై ఉన్న వెలుగునేమో చీకటి అంటున్నారు, చీకటినేమో వెలుగు అంటున్నారు. వెలుగుని వెలుగుగా చూడటం లేదు, చీకటిని చీకటిగా చూడటం లేదు. లోకములో ఉన్న కొంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో యెషయా గ్రంథంలో వ్రాయబడింది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, ఐజయా చాప్టర్ 5. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. 20వ వచనం, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపంటారంట, తీపినవు చేదంటారంట, వారికి శ్రమ. లోకంలో ఈ బ్యాచ్ ఉంది. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు అంటే ఏమంటారు చెప్పండి? యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు. అంటే వెలుగుని ఏమంటున్నారు వాళ్ళు? చీకటి అంటున్నారు. వెలుగుని చీకటి అంటా ఉన్నారు, చీకటినేమో వెలుగు అంటున్నారు. అయ్యా దేవుళ్ళు కాదయ్యా, దైవత్వం లేదయ్యా, వారు అవి కదలవు మెదలవు, ఏం మాట్లాడవు, దైవత్వం లేదంటే లేదు ఇదే వెలుగు అంటున్నారు. లోకములో ఉన్న పరిస్థితి ఏమిటంటే ఏమంటారంట? కీడునేమో మేలు అంటారంట, మేలునేమో కీడు అంటారంట,
చీకటినేమో వెలుగు అంటున్నారు, వెలుగునేమో చీకటి అంటున్నారు. తీపినేమో చేదు అంటున్నారంట, చేదునేమో తీపి అంట. రివర్స్. లోకములో వెలుగు ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానిని గ్రహించడం లేదు. దే సే వాట్ ఈజ్ రైట్ ఈజ్ రాంగ్. ఏదైతే సత్యమో దాన్ని ఏమన్నారంట, అసత్యం అని అంటా ఉన్నారు. అందుకే బైబిల్లో చెప్పబడింది, సత్యమును అడ్డగించే మనుషులు సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారు. వాక్యం చెప్పొద్దు అంటున్నారు, మీటింగ్స్ పెట్టొద్దు అంటూ ఉన్నారు, రకరకాల పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి, రకరకాల దాడులు చేస్తూ ఉన్నారు, రకరకాల డిబేట్స్ కనబడుతూ ఉన్నాయి. యూట్యూబ్లో ఆ చోట్ల మీరు చూస్తూనే ఉన్నారు. సత్యము మీద దాడి చేయడానికి చూస్తూ ఉన్నారు. సత్యాన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారంట, వారు సత్యమును అసత్యానికి మారుస్తూ ఉన్నారు, దాడి చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దే సే వాట్ ఈస్ రైట్ ఈజ్ రాంగ్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ ఈజ్ రైట్. ఏది సత్యమో దాన్ని అసత్యం అంటున్నారు, ఏది అసత్యమో దాన్ని సత్యము అని మాట్లాడుతూ ఉన్నారు. నలుపునేమో తెలుపు అంటున్నారు, తెలుపునేమో నలుపు అంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. వెలుగునేమో చీకటి అంటున్నాడు, చీకటినేమో వెలుగు అంటున్నారు. దే సే వాట్ ఈస్ స్వీట్, దే సే దట్ ఈస్ బిటర్. ఏది తీయగా ఉంటుందో దాన్ని చేదుగా ఉంటుంది అంటున్నారు, ఏది చేదుగా ఉంటుందో దాన్నేమో తీయగా ఉంటుంది అంటున్నారు. లోకం పరిస్థితులు. జాగ్రత్త. ఏంటి దీనికి కారణం అంటే, అసలు వెలుగుకి చీకటికి పొత్తే లేదు. వెరీ డిఫరెంట్. చాలా వ్యత్యాసం ఉంది. దేవుని పిల్లలుగా ఈ లోకములో ఎంత పవిత్రతతో ఎంత జాగ్రత్తగా జీవించాలో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు లోకములో నుండి వేరైన వారుగా ఉండాలి, వెలుగు మీద తిరుగుబడే వారుగా ఉండకూడదు. వెలుగు ఈ లోకములో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని ఏం చేయట్లేదంట, గ్రహించడము లేదు. క్రైస్తవం మీద దాడులు, రకరకాల పరిస్థితులు. మనకంటే నార్త్ ఇండియా మీరు చూడండి. మేము అంతకుముందు వెళ్ళినప్పుడు చెప్పింది ఏంటంటే, కొన్ని జిల్లాల్లో ఒక్క చర్చి కూడా లేదు. జిల్లా మొత్తంలో చర్చెస్ లేవు. భయంకరమైనటువంటి మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వారు చీకటిని ప్రేమించేవాళ్ళు, వెలుగుని ఏమాత్రము కూడా ఇష్టపడరు. వెలుగు మీద ఏం చేస్తారంట, తిరుగుబాటు చేస్తారు. ఇందాక మనం చదివాము కదా, యోబు గ్రంథంలో 24వ అధ్యాయం 13వ వచనంలో కింద ఏం రాయబడింది. యోబు గ్రంథం 24:13లో, వెలుగు మీద తిరుగుబాటు చేస్తారు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవల్లో నిలువరు. అది అసలు వెలుగును గుర్తుపట్టరంట. యేసు ప్రభు తెలుసా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, మాకు తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు అనే వాళ్ళు ఉన్నారు. ఆలోచన చేయండి. వెలుగును గుర్తుపట్టని పరిస్థితులు ఉన్నాయి. ఆ త్రోవ వారికి, ఆ త్రోవలో వారు నిలువరు. వెలుగు మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ చెన్నైలో కూడా అంతకుముందు ఎక్స్ చీఫ్ మినిస్టర్ జయలలిత గారిని ఇంకా అనేకులు వాళ్ళు క్రైస్తవం మీద చేసిన దాడులు. క్రైస్తవం అన్న బైబిల్ అని మీరు మాట్లాడితే నాలుక కోసేస్తాం అని శపథాలు చేశారు. మీ నోటి నుంచి ప్రభువు గురించి ఒక్క మాట పలికిన నాలుకలు కోసేస్తాం, నాలుకలు చీరేస్తాం అని శపథాలు, మరి పేపర్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు, రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. వెలుగు మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు, దాని మార్గాన్ని గుర్తుపట్టని వాళ్ళు ఉన్నారు. ప్రభు ఏమన్నాడంటే, నేను లోకమును రక్షించడానికి వచ్చాను, వెలిగించడానికి వచ్చాను, నీ బ్రతుకులు బాగు చేయడానికి వచ్చాను, మీ చీకటిని పారద్రోలడానికి వచ్చాను, మీ శాపమును తీసివేయడానికి వచ్చానని ప్రభు మాట్లాడుతూ ఉంటే, మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారంట, చీకటినే కోరుకుంటున్నారు. వెలుగునేమో చీకటి అంటున్నారు, చీకటినేమో వెలుగు అంటున్నారు. మేలునేమో కీడు అంటున్నారు, కీడేమో మేలు అంటున్నారు. తెలుపు నలుపు అంటున్నారు, నలుపు తెలుపు అంటున్నారు. చేదును తీపి అంటున్నారు, తీపినేమో
వచ్చేదంటా ఉన్నారు. ఇలాంటి వారికి ఏంటంట? శ్రమ. ఇలాంటి వారికి శ్రమ. జాగ్రత్త. వెలుగును త్రోసివేసే వారికి శ్రమ, వెలుగును అంగీకరించిన వాడికి శ్రమ. యేసు క్రీస్తుని ఆయన్ని యందు విశ్వాసం ఉంచక నడిచేవాడు ఏం చేస్తాడంట? తీర్పులోనికి వెళతాడు. దేర్ ఈజ్ ఎ జడ్జిమెంట్. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఈ లోకములో ఏం చేయాలంట? వెలుగుగా దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేసింది కాబట్టి, మన దీపమును వెలిగించిన దేవుడు కాబట్టి, యేసు ప్రభు చెప్పాడు, నేనే ఈ లోకమునకు వెలుగుని అని అన్నాడు. కాబట్టి ఈ లోకములో వెలిగించబడిన మనము ప్రత్యేకించబడిన వారముగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. వెలుగు లోకములోనికి వచ్చిన కానీ చీకటి దానిని ఏం చేయట్లేదంట? గ్రహించకుండెను. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు మన జీవితాల్లో, మన జీవితాల మీద ప్రకాశింపజేసింది కాబట్టి దేవుడు మనల్ని వెలిగించాడు. మనము దేవుని పిల్లలుగా, ద చిల్డ్రన్ ఆఫ్ ద లైట్, మనము వెలుగు సంబంధులుగా దేవుడు మనల్ని చేశాడు. తెస్సలోనికు రాసినటువంటి మొదటి పత్రిక, ఫస్ట్ తెస్సలోనికన్స్, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, 5:5 మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, మనము చీకటి వారము కాము. మనమందరం ఎవరమంట? యేసు క్రీస్తు రక్తములో కడగబడిన మనమందరము, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనమందరము కూడా ఎవరమంట? మనమందరము వెలుగు సంబంధులము. We are the children of God. We are the children of light. మనము వెలుగు సంబంధులము. అక్కడ రెండని ఏమన్నాడంటే, వెలుగు కుమారులను పగలు కుమారులనై ఉన్నారు. మనము వెలుగు సంబంధులము. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఎందుకంటే దేవుడు మన చీకటిని ఏం చేశాడంట? వెలుగుగా చేశాడు. దెర్ ఇస్ నో మోర్ డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఇక చీకటి ఎంత మాత్రము ఉండదు, ఉండకూడదు. ఎందుకంటే ఆయన వెలుగు మనకు అనుగ్రహింపజేశాడు. గాడ్ హ్యాస్ గివెన్ us his light. దేవుడు తన వెలుగును మనకిచ్చాడు కాబట్టి మనలో ఇక చీకటికి ఏమాత్రము చోటు లేదు. మనం ఎవరమంట? వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లైట్. మనము వెలుగు సంబంధులము, వెలుగు కుమారులము, వెలుగు కుమార్తెలము. మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. వీఆర్ నాట్ బిలాంగింగ్ టు డార్క్నెస్. మనము చీకటి సంబంధులము కాదు. ఎందుకంటే వెలుగుకు చీకటికి అసలు సంబంధమే లేదు. మనలో ఏముండకూడదంట? చీకటి ఉండకూడదు. వెలిగించబడిన మన జీవితాల్లో ఆ దేవుని వెలుగుని మనం కలిగి ఉండాలి. కానీ చీకటికి ఎంత మాత్రమో చోటు మన జీవితాల్లో ఉండకూడదు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తాం. చాలామంది మరి మిస్యూజ్ చేసుకునే వాళ్ళు వెలుగుని చీకటిని, చీకటిని వెలుగని చేసుకొని వారి జీవితాల్లో ఇంకా శాపగ్రస్తంగా మార్చుకుంటూ ఉన్నారు. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, వారు ఎవరంట? శాపగ్రస్తులు. వారికి శ్రమ. వెలుగును చీకటిగా, చీకటిని వెలుగుగా మాట్లాడేవారు ఉన్నారే, వారు శ్రమ. వారు విడిచిపెట్టబడతారు. ఎక్కడికి వెళ్తారంట? వారు బయట పారవేయబడతారు. గురుగులను కట్టగట్టి ఏం చేయమన్నాడు చెప్పండి? ఏం చేయమన్నాడు? అగ్నిలో వేయమన్నాడు. గురుగులు కట్టగట్టి అగ్నిలో వేయమన్నాడు. నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచమన్నాడు. వారు ఎక్కడికి వెళ్తారంట? నిత్య నాశనానికి, అగ్నిగుండానికి వెళ్తారు. నీతిమంతులైతే తన తండ్రి రాజ్యములో నిత్యము తేజరిల్లుదురు. అదే కాబట్టి వెలుగుకి చీకటికి ఉన్నటువంటి డిఫరెన్స్, ద సపరేషన్, తేడా ఏమిటయ్యా అంటే,
వెలుగు చీకటితో ఎంత మాత్రము సహవాసము చేయలేదు. వెలుగుకు చీకటికి అసలు సంబంధమే లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆ వెలుగు మన జీవితాల్లో ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. దేవుడు మనకి సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యము కూడా మనం చూస్తే ఆ పరలోక రాజ్యం ఎలా ఉందంట, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 21. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1-2 వచనాల్లో, అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను, సముద్రము ఇక లేదు. మరియు నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. 10వ వచనం 21:10, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. పద్మాసు ద్వీపములో యోహానుకి వచ్చినటువంటి ఆ దర్శనములో ప్రభు ఆ నూతన యెరూషలేము పట్టణాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడంట? ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకెళ్ళాడంట ఆత్మవశుడినై. ఆ యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. 11వ వచనంలో, దాని అందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పరిశుద్ధ పట్టణములో, ఆ నూతన యెరూషలేములో, ఆ పరలోక పట్టణములో యోహాను ఏం చూశాడంట? వెలుగా చీకట? ఏం కనపడిందంట? దగదగ దగదగ మెరిసేటువంటి ఆ వెలుగు కనబడుతూ ఉంది. దేర్ ఇస్ నో మోర్ డార్క్నెస్ ఎట్ ఆల్. పరలోక పట్టణములో, దేవుని రాజ్యములో చీకటికి చోటు లేదు. అక్కడ ఏముందంట? వెలుగు, వెలుగు, వెలుగు. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. దేర్ ఇస్ నో మోర్ డార్క్నెస్. ఎందుకంటే గాడ్ ఈజ్ లైట్. ఆయనే వెలుగై ఉన్నాడు కాబట్టి అక్కడ చీకటికి ఎంత మాత్రము చోటు లేదు. ఆ పరలోక పట్టణం ముందు యోహాను చూసినప్పుడు ఎలా ఉందంట? దగదగ దగదగ మెరిసిపోతా ఉందంట. ఆ వెలుగును చూశాడు యోహాను. ఆ పరలోక రాజ్యములో వెలుగు సంబంధులుగా దేవుడు మనల్ని ఉంచబోతా ఉన్నాడు. ఆ పరలోకపు వెలుగులో మనం ఆయన ఆరాధించబోతా ఉన్నాం, ఆయన స్తుతించబోతా ఉన్నాం. పరలోక పట్టణములో ఎంత గొప్ప వెలుగు కనబడుతూ ఉంది. అదే అధ్యాయంలో, ప్రకటన 21వ అధ్యాయంలోనే 21వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 23, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. ఆ పరలోక పట్టణములో ఏమక్కర్లేదంట? సూర్యుడైనా చంద్రుడైనా అక్కరలేదు. అక్కడ లైట్ వేసుకునే పని లేదు, దీపం ముట్టించుకునే పని లేదు. ఎందుకంటే అక్కడ చీకటి లేదు. పరలోక రాజ్యంలో చీకటికి చోటు లేదు. దేవుని దగ్గర చీకటికి చోటు లేదు. ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు. సూర్యుడు అక్కరలేదు, చంద్రుడు అక్కరలేదు, ఏ దీపము అక్కడ అక్కరలేదు. ఎందుకయ్యా అంటే దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. దేవుడే ప్రకాశిస్తా ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి అక్కడ చీకటి లేదు. కాబట్టి సూర్యుడు చంద్రుడు అక్కడ అక్కర లేదు. దేవుని మహిమ ప్రకాశిస్తూ ఉంది. గొర్రె పిల్లే అక్కడ దీపముగా ఉన్నాడు. ఆ కింద వచనం చదవండి. 24, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున
దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. నూతన యెరూషలేములో, పరిశుద్ధ పట్టణములో, దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యములో ఏమి లేదంట, అక్కడ రాత్రి లేదు. దేర్ ఇస్ నో మోర్ డార్క్నెస్. అక్కడ చీకటి లేదు, రాత్రి లేదు. దేవుడే వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగులో మనం సంచరిస్తాము. ఆ వెలుగుని మనం ధరించుకున్న వారముగా ఉంటాం. గొర్రె పిల్లయే దానికి దీపము, దేవుని యొక్క మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. ఆ పట్టణములో ప్రకాశించడానికి ఏమక్కర్లేదంట, సూర్యుడైనా చంద్రుడైనా ఏది అక్కర లేదు. కాబట్టి ఈ లోకములో ఏంటి దాని అర్థం ఏంటంటే, వెలుగుకి చీకటికి ఏమి పొత్తు, ఏమి సంబంధం? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ లైట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ డార్క్నెస్. వెలుగు చీకటితో సహవాసం చేయడం అసంభవం. వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ ఇస్ నో మోర్ డార్క్నెస్. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటికి ఏముండదంట, చోటు లేదు. నువ్వు వెలుగు ఆన్ అవ్వటం ఆలస్యం, చీకటి సెకండ్లో పారిపోయింది అక్కడి నుంచి. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు మన జీవితాలను వెలిగించాడు. కాబట్టి ఈ లోకములో వెలిగించబడినటువంటి మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి జీవితాన్ని జీవించాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వెలుగు మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు, వారికి శ్రమ అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. వెలుగుని చీకటిగా, చీకటిని వెలుగుగా మార్చే వాళ్ళు ఉన్నారు, వారికి శ్రమ అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఏం చేస్తాడంట, వాడు చీకటిలో నుండి ఎక్కడికి వస్తాడంట, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తాడు. నేను లోకాన్ని వెలిగించడానికే వచ్చాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము సపరేటెడ్ జీవితాన్ని జీవించాలి అని బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. పరలోక రాజ్యములో అక్కడ ఏం లేదంట, చీకటికి చోటు లేదు, అక్కడ రాత్రి లేదు, అక్కడ చీకటి పట్టం అనేదే లేదు. దేవుని మహిమ అక్కడ ప్రకాశిస్తూ ఉంది, దేవుని తేజస్సు అక్కడ ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఈ వెలుగును అంగీకరించరో, ఇంకా చీకటినే వెలుగుగా చూస్తూ ఉన్నారో, వారికి శ్రమ, వారికి తీర్పు ఉందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. వాట్ ఈస్ ద జడ్జిమెంట్? ఏంటా తీర్పు అనేది మనము చివరిగా ఒక మాట చూసి మనం ముగిద్దాం. లెట్స్ టర్న్ యువర్ బైబిల్స్ టు జాన్ చాప్టర్ 3, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట మనము చివరిగా చదువుదాము. జాన్ చాప్టర్ 3 వర్స్ 19, 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించారు. దిస్ ఈజ్ ద జడ్జిమెంట్. దేవుడు ఏ విషయంలో తీర్పు తీర్చబోతా ఉన్నాడు? ఏంటి తీర్పు అని అంటే, ఆ తీర్పు ఇదే. ఏంటా తీర్పు? యేసు క్రీస్తుని యందు విశ్వాసం ఉంచక మనుషులు ఏం చేశారంట, వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించారు. అందుకే వారికి తీర్పు తీర్చబోతా ఉన్నాడు. ద ఫైనల్ జడ్జిమెంట్. దేవదూతలు వచ్చి ఏం చేస్తారంట, గోధుమలు గురుగుల నుంచి ఏం చేస్తారంట, గురుగులను వేరుపరుస్తారు, కట్టలు కడతారు, కట్టి ఏం చేస్తారంట, అగ్నిలో పడవేస్తారు. ఆ వలను దగ్గరికి లాగుతాడు, లాగి ఏం చేస్తాడంట, మంచి వాటిని ఒకవైపు, చెడ్డ వాటిని ఒకవైపు పారవేస్తాడు. మంచి ముత్యమైనటువంటి యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరించకుండా, వెలుగైనటువంటి యేసు ప్రభువుని అంగీకరించకుండా, సంపాదించుకోకుండా ఈ లోకములో వెలలేని ముత్యాలు, వెలలేని వాటిని, విలువలేని వాటిని, ప్రశస్తము కాని వాటిని, ఎందుకు పనికిరాని వాటిని కోరుకొని శాపగ్రస్తులైపోయే వారి విషయంలో దేవుడు ఏం చేయబోతున్నాడంట, తీర్పు తీర్చబోతా ఉన్నాడు. దెర్ ఈస్ ఎ జడ్జిమెంట్. ఆ తీర్పు ఇదే. ఏంటా తీర్పు? వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున
మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఆ విషయంలో దేవుడు జడ్జిమెంట్ తీర్పు తీర్చబోతా ఉన్నాడు. వెలుగుని ప్రేమించలేదంట వాళ్ళు. దేన్ని ప్రేమించారంట? చీకటినే ప్రేమించారు. ఎందుకు చీకటిని ప్రేమించారు? అక్కడ రాశాడు, తమ క్రియలు చెడ్డవైనందున. అదే, తమ క్రియలు చెడ్డవైనందున వారు చీకటినే ప్రేమించారు కానీ వెలుగుని ప్రేమించలేదు. వెలుగుని ప్రేమించడం అంటే ఏంటి? బ్రతుకులు మార్చుకోవడం, చెడ్డ కార్యాలు మానుకోవడం, పాపమును దూరముగా పారిపోవడం, దేవునికి ఇష్టముగా జీవించడం. అది ఇష్టం లేదు. పవిత్రంగా జీవించడం ఇష్టం లేదు. యథార్థంగా జీవించడం ఇష్టం లేదు. చాలామంది యేసుప్రభుని నమ్ముకోండి, బాప్తిజం తీసుకోండి అంటే ఏమంటారు చెప్పండి? ఇంకా టైం ఉంది, సమయం ఉంది అంటారు. ఎందుకంటే చేయాల్సిన మోసాలు, చేయాల్సిన నేరాలు, ఘోరాలు ఇంకా చాలా ఉన్నాయా, అవన్నీ అయ్యాక అప్పుడు ఆఖరిగా చేద్దామని. ఇంకా మోసం చేయాల్సింది ఉంది, ఇంకా పాపం చేయాల్సింది ఉంది, ఇంకా మరి చీటింగ్ చేయాల్సింది, అన్యాయం చేయవలసింది, అక్రమంగా సంపాదించుకోవాల్సింది చాలా ఉంది. అందుకే చాలామంది రౌడీతనంగా అక్రమంగా చేసే వాళ్ళకి ఈ బోధ అంటే ఇష్టం ఉండదు. ఏ బోధ ఇష్టపడతారు చెప్పండి? మీ ఇష్టం, ఎష్టైనా తిరగండ్రా అంటే వాళ్ళకి బాగుంటుంది. దేవుడు ఏమి చేయడు, దేవుడు కాపాడుతాడు. వారిని హెచ్చరిక బోధ వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని ఎప్పుడు కూడా మనుషుల్ని సంతోషపరిచే బోధ చేయాలి. వాళ్ళకి మనుషుల్ని సంతోషపరిచే బోధ చేయడమే వాళ్ళకి ఇష్టం తప్ప హెచ్చరిక బోధ వారు ఇష్టపడరు. ఎందుకంటే తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగుని ప్రేమించరు కానీ చీకటినే ప్రేమిస్తారు, చీకటిని కోరుకుంటారు. బలాత్కారం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు ఎక్కడుంటారంట? వారు చీకటిలోనే ఉంటారు. వారు చీకటినే ప్రేమిస్తారు. మంచి మార్గానికి రారు వాళ్ళు. ప్రభు బోధ అంటే ఇష్టపడరు వాళ్ళు. యేసు ప్రభు చెప్పినట్లుగా మీరు పాపమును విడిచిపెట్టండి అంటే విడిచిపెట్టరు. బలాత్కారం చేయడం వాళ్ళకి ఇష్టం, పాపం చేయడం వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చీకటిని ప్రేమించేవాళ్ళు. కీర్తన 74:20లో ఆ మాట వ్రాయబడింది. ఎందుకు వాళ్ళు చీకటిని ప్రేమిస్తారు? ఎవరు చీకటిని ప్రేమిస్తారు? ఏముందా చీకటిలో? ఏంటి సంగతి అని అంటే 74 కీర్తన 74:20 లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి. లోకములో ఉన్న ఈ చీకటి స్థలాలన్నీ కూడా ఎవరు ఆక్రమించారంట? చీకటి స్థలాల్లో ఎవరుంటారంట? బలాత్కారం చేసే వాళ్ళే ఉంటారు, అన్యాయం చేసే వాళ్ళే ఉంటారు, అక్రమం చేసే వాళ్ళే ఉంటారు, సత్యాన్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, వెలుగును చీకటిగా, చీకటిని వెలుగుగా మార్చే వాళ్ళు ఉంటారు. లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నాయి. బలాత్కారం చేసేవాడు వెలుగులో ఉంటాడా? ఉండడు. అన్యాయం చేసేవాడు బైబిల్ మాట్లాడగలడా? మాట్లాడలేడు. అక్రమం చేసేవాడు, పాపం చేసేవాడు వెలుగుతో సహవాసం చేయగలడా? చేయలేడు. లోకములో ఉన్నటువంటి చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నాయి. ఆ నివాసాలన్నీ కూడా, చీకటి స్థలాలన్నీ కూడా బలాత్కారం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళే ఉంటారు. ఎందుకంటే వారు చీకటినే ప్రేమిస్తారు. ఎందుకంటే తమ క్రియలు చెడ్డవైనందున. అదే, వాళ్ళ ప్రవర్తన మంచిది కాదు, వాళ్ళ మాట మంచిది కాదు, అన్యాయం, అక్రమం చేస్తారు. ఎవరైనా సరే. ఇబ్రహీంపట్నంలో హ్యాండిక్యాప్డ్గా ఉండి యాక్సిడెంట్లో కాలు పోయింది. ప్లాస్టిక్ కాలు వేసుకొని ఆ చిన్న పని చేసుకుంటా ఎంఆర్ఓ గారిని వాళ్ళని అడిగి దాని పక్కన కిల్లా రోడ్లో ఒక ఇల్లు వేసుకున్నాడు. నువ్వు డబ్బులు డిమాండ్ చేశారు. నువ్వు డబ్బులు ఇస్తే ఉంచుతాము, లేదంటే పడవేస్తామే అన్నాడు.
అసలుకే యాక్సిడెంట్ అయిపోయి అప్పులు చేసి మెడిసిన్ వాడుతూ ఆమె ఇబ్బందుల్లో ఉంటే, సరే పడేస్తామన్నారు, చాలా చక్కగా కట్టుకున్నాడు ఇల్లు, పడేస్తామంటున్నారని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేస్తే ఏదో ఒక విధంగా మళ్ళీ అప్పు చేసి ఒక 2 లక్షలు ఎంతో మళ్ళీ ముట్ట చెప్పాడు. అయ్యి తినేశారు. తినేసి మళ్ళీ ఫోన్లు అంట, సరిపోలేదు ఇంకొక 1 లక్ష ఇవ్వు, లేదంటే పడేస్తాం. ఇంకొక 1 లక్ష కావాలని డిమాండ్. పాపం చాలా ఇబ్బంది పడ్డాడు, ఏడ్చాడు. భార్య పిల్లలు అందరూ ఏడ్చారు. డబ్బులు ఇస్తే ఉంచుదాం, లేదంటే పడేస్తామని జేసీబీ కూడా తీసుకొచ్చి ఆల్రెడీ పట్టించారు కూడా. పట్టించి లాగేసరికే వేసుకున్న రేకులన్నీ కదిలినాయి. దండాలు పెట్టాడు, అయ్యా నేను కుంటోన్నాయా, కాళ్ళు లేదు, బతిమలాడుతూ ఉన్నాడు. నువ్వు కుంటోడు అయితే మాకేంట్రా, కాళ్ళు లేకపోతే మాకేంటి, మాకు కావాల్సిందేంటి డబ్బులు. ఇదే అన్నారు డైలాగ్. నువ్వు కుంటోడు అయినా మాకు ఇబ్బంది లేదు, నీకు కాళ్ళు లేకపోయినా మాకు ఇబ్బంది, మాకేమీ లేదు, మాకు కావాల్సింది ఏంటంటే డబ్బు కావాలి. ఎంత కఠినాత్ములంటే ఆలోచన చేయండి. ఎంత అన్యాయం, అక్రమం. బలాత్కారులు ఎక్కడుంటారంట, వారు చీకటిని ప్రేమిస్తారు. దేవుని వెలుగు వారిలో ఏమాత్రము ఉండదు. ఎందుకంటే వారి క్రియలు చెడ్డమైనందున వాళ్ళు ఏం ప్రేమిస్తారంట, చీకటినే ప్రేమిస్తారు. వెలుగులోనికి రాలేరు వాళ్ళు. అందుకే దేవుడు తీర్పు తెచ్చబోతా ఉన్నాడు. ఆ తీర్పు ఇదే. ఏంటి ఆ తీర్పు అంట? యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. తమ క్రియలు చెడ్డమైనందున వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమించారు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. దేవుడు నేను తీర్పులోనికి తీసుకురాబోతా ఉన్నాడు. ఎందుకంటే నీ క్రియలు చెడ్డమైనవి. నువ్వు వెలుగుని ప్రేమించలేదు, చీకటినే ప్రేమించావు. కాబట్టి ప్రభు నిన్ను ఏం చేస్తాడంట, తీర్పు తీరుస్తాడు. ఎక్కడికి వెళ్తారంట వాళ్ళు? అగ్ని ఆరదు, పురుగు చావని చోటికి వారిని పంపివేస్తూ ఉన్నాడు. అందుకే నేను మీకు దేవుడినై ఉండాలి, మీరు నాకు ప్రజలై ఉండాలి. నేను మీకు తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నాను, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉండాలి. అంటే మీరు లోకములో నుంచి ఏమన్నాడు, వేరవ్వండి. మూర్ఖులకు ఈ తరము వారి నుంచి మీరు ఏమన్నాడు, వేరవ్వండి. ఈ మూర్ఖులు ఏం చేస్తారంట, వెలుగుని చీకటి అంటారంట, చీకటిని వెలుగు అంటారు. వెలుగు మీద తిరుగుబాటు చేస్తారు, యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించరు. అలాంటి వారితో మీరు సహవాసము చేయొద్దు, మీరు ప్రత్యేకంగా ఉండండి అనేటువంటిది. కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ సందేశం, పరలోక రాజ్యమును గురించి ప్రభువు మాట్లాడిన ఉపమానాల్లో మనం చూస్తే, మనం ఈ లోకంలో ప్రత్యేకముగా జీవించాలి, ప్రత్యేకతను దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ లైట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ డార్క్నెస్. వెలుగు చీకటితో సహవాసం చేయడం అది అసాధ్యం. వెలిగించబడిన మనము వెలుగు సంబంధులం, మనం పగటివారం, మనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. కాబట్టి దేవుని యొక్క వెలుగుతో మనం ఈ లోకములో ప్రత్యేకతను మనం కలిగి ఉందాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాము. ఆ కోతకాలమున తన గంపలో వేసుకున్న చేపల జాబితాలో నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆయనకిష్టమైన జీవితాన్ని లోకంలో జీవించి దేవుణ్ణి మన జీవితాల ద్వారా దేవుడే మహిమపరచబడునుగాక. దేవునికి ఇష్టలముగా ఈ లోకములో మనము జీవించుదముగాక. దేవుని చేత వెలిగించబడిన మనము ప్రత్యేకమైన జీవితమును కలిగి దేవునికి మహిమకరముగా మనము ఉందముగాక. క్లోజ్ యువర్ ఐస్ అండ్ బౌ డౌన్ యువర్ హెడ్స్. లెట్స్ ప్రే. దయచేసి తల వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు. ఈ లోకములో మనము దేవునికి ఇష్టలుగా జీవించి ఆయన కృపలో మనము వర్ధిల్లినట్లుగా ప్రార్థన చేస్తాం.
పరిశుద్ధుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయనా. మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనములు. మీరు మమ్మల్ని లోకములో నుంచి ప్రత్యేకపరిచి మీ వెలుగును మాకు అనుగ్రహింపజేసినందుకే స్తోత్రాలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారయ్యా. నిన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. అయ్యా ప్రభువా, లోకములో వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. అట్టి జనాంగముగా మేము ఉండక నిన్ను అంగీకరించి నీ నామాన్ని ఘనపరిచే విడలుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. తమ క్రియలు చెడ్డవైనందున వారు చీకటినే ప్రేమిస్తున్నారు కానీ వెలుగుని ప్రేమించడం లేదు నాయన. వారికి నీవు తీర్పు తీర్చబోతా ఉన్నావు ప్రభువా. అలాంటి జీవితాల్లో ఇంకెందరైతే ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి నాయన. వెలుగుని ప్రేమించడానికి సహాయం దయచేయండి. చేరువచ్చిన మమ్మల్ని అందరిని దర్శించమని, ఇంకా ఇక్కడున్న వారిలో ఎవరైతే వెలిగించబడకుండా ఉన్నారో ప్రభువా, ఇంకా నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారో వారిని కూడా మీరు దర్శించి మీ రక్షణ వారికి అనుగ్రహింపచేయండి. మీ వెలుగు వారి జీవితాల్లో ప్రకాశింపచేయమని, ముందున్న సమయాన్ని కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.